థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు మా ఎడిటర్ చోటా కే ప్రసాద్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ అండి. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి అందరికీ, వచ్చిన గెస్టులందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ యాక్చువల్లీ మాకు ఇవాళ మా స్టేజ్ మీద మా పని టెక్నీషియన్గా కన్నా బౌన్సర్లా ఉందాం అనిపిస్తుంది యాక్చువల్లీ. కాబట్టి మా రంభవర సినిమాల కోసం బౌన్సర్గా కూడా మారిపోవచ్చు. యాక్చువల్లీ మా రంభవర మేనక సినిమా మనకు తెలుసు, నరేష్ గారు ఈ లాస్ట్ సమ్ మూవీస్ జర్నీలో మనం ఏం మిస్ అయిపోతున్నామో మీ అందరికీ తెలుసు. అంటే ఆయనకి వెరైటీ మూవీస్ కొత్త ఏం కాదు, చేస్తూనే ఉన్నారు, చేసిన ప్రతిసారి మనం అప్రిషియేట్ చేస్తూనే ఉన్నాం. ఈసారి ఈ సినిమాతోటి ఏదైతే లాంగ్ గ్యాప్లో మనం అందరూ మిస్ అవుతున్నామో దానికి 10 times మీకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వబోతున్నారు. దాంట్లో మాత్రం నో డౌట్ అండి, అంత బాగా వచ్చింది సినిమా. ఈ మూవీలో మనకున్న స్పెషల్ ఏంటంటే రంభావరసి మేనకలు రావాలంటే బుక్ మీద ఒక ప్యాటర్న్ గీయాలి. అది టీజర్లో మీరు చూశారు, ఒక ప్యాటర్న్ గీశారు, రంభావరసి మేనకలు వచ్చారు. వచ్చిన తర్వాత ఏం చేస్తారు అనేది మాత్రం మాటల్లో చెప్పలేం, థియేటర్లో దద్దరిల్లిపోతుంది. అలాంటి బుక్ మనకు కూడా దొరికితే బాగుండి అనిపిస్తుంటుంది కూడా. ఏంట్రా తమ్ముడు ఏదో అంటారు. ఓకే, ఎంటర్టైన్మెంట్కి రెడీ అయిపోండి. చాలా తొందరలో September 4th రిలీజ్ అవబోతుంది సినిమా. చాలా 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 ఎంటర్టైన్ చేస్తుంది, ఇది మా ప్రామిస్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఈ అబ్బాయిలంతా ఏమని ఫీల్ అవుతున్నారంటే మనసులో ఎవరిని చూడాలో ఎవరు